సంపాదించాడు. మరి ఆమె ఎలా సంపాదించింది? పతి సేవ చేత అట్లాగే అనసూయ అలాగే చేసింది కదా. మరి సక్కుబాయి గారంతా కూడా వాళ్ళంతా కూడా సుమత ఎవరు సూర్యుని ఆపగలిగింది అంటే అది కూడా ఒక దివ్యమైన శక్తి. ఏ శక్తి అయినా కానీ తన క్రియలోనే ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఇలా ఎలా రాస్తా ఉంటే వేడి ఉత్పన్నమైందా లేదా? ఆ వేడి ఉత్పన్నమై మరి ప్రతి క్రియలో ఒక శక్తి ఉత్పన్నమైనప్పుడు విహితమైనది అయితే విహితమైన శక్తి ఉత్పన్నం అవుతుంది, నిషిద్ధమైనది అయితే నిషిద్ధమైన శక్తి ఉత్పన్నం అవుతుంది. అది నీకు ఒకటి రక్షణగా ఉంటుంది, ఒకటి భక్షణగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగారు అంటే అది దానిలో ఉన్న శక్తి అదొక ఐశ్వర్యం, అదొక ఈశ్వరత్వం. సూర్యాదులను కూడా శాసించగలిగాడు. ఏంది ఆవిడెవరు సూర్యుని ఆపగలిగిందా లేదా? సుమతి అసలు సూర్యోదయం కాదు, లోకాలు అంత అల్లకల్లం అయిపోయినాయి. ఒక్క మాటతోనే అంత అయిపోయింది అంటే ఎంత పట్టుత్వం ఉండాలి ఆ మాటలో. అది మరి ఎవరు సావిత్రి అయితే యముని వెంటబడింది, ఆయన ఆడించేసింది. ఎట్లా ఆడంటే అట్లా కుక్క ఆడిస్తున్నట్టు వాళ్ళు కూడా అట్లాగా ఆడించేశారు. ఇవన్నీ మనకు చరిత్రలో ఊరికి చెప్తున్నాయా? ఇప్పుడు మనకు కూడా కొంతమంది కనిపిస్తున్నారు కదా, విభూతి తీసేయడం వగేరా వగేరా అంతా కూడా అది కూడా ఒక శక్తే కదా. అది కూడా అది అందరు చేయగలుగుతారు ఏంటి? అందుకొరకు ఈ సిద్ధులన్నీ కలుగుతాయి. అయితే ఈ సిద్ధులు రాగానే మధ్యలో బుద్ధి పాడైపోయింది అనుకోండి, ఇక మళ్ళీ వాడు ఇంకెప్పుడు కూడా ఆత్మతత్వాన్ని గ్రహించలేడు. ఐశ్వర్యం ప్రాప్తించిన తర్వాత అహంకారం వస్తే ఎట్లా అయితే వాడు చెడిపోతాడో అట్లాగే సిద్ధులు వచ్చిన తర్వాత ఒకవేళ నాకేం పర్వాలేదు అనుకున్నాడంటే అవి నీ కొరకు ఉండాలి కానీ వాటి కొరకు నువ్వు ఉండకూడదు. అవి నీ కొరకు అంటే ఇష్టం ఉంటే వాడుకుంటాం, లేకపోతే పోతాయి. అవి మన కొరకు ఉండడం, వాటి కొరకే చేయడం ఏదైతే ఉందో పతనానికి హేతు అవుతుంది. మళ్ళీ ఆత్మతత్వం నుంచి విముఖతత్వం వస్తుంది. ఎందుకంటే సూర్యాదీనం యోక్తృత్వం ఈశిత్వం అవిధీయతే. సూర్యాదులను కూడా నియంత్రించడము దీన్ని ఏమన్నారు? ఈశిత్వము. ఈశ అంటే ఈశ అనుశిష్టం ధాతు అంటే శాసించడము, ఒక పద్ధతిలో పెట్టడము, ఒక పరమ పద్ధతిలో పెట్టడం. భయాత్ తపది సూర్య భయాదగ్ని ఇంద్రశ్చ వాయుదాతి పంచమా అని అస్య అంటే పరమాత్మ యొక్క భయం చేతనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆ ఐదవ వాడు యముడు కూడా పరిగెత్తున్నారు శాసనంలో. అంటే మరి ఈయన కూడా పరమాత్మ స్వరూపుడు అయ్యాడు కాబట్టి వాళ్ళని కూడా నియోగిస్తారు. పరమాత్మకి సత్తా అయితే ఉందో ఇతను కూడా సత్తా వస్తుందని చెప్పాడు కదా మొదట్లోనే. అందుకొరకు ఆసక్తి కూడా వాళ్లకు వస్తుంది. ఇంకోటి ఏంటి? వశిత్వం. సలోకపాల సర్వేపి లోక స్వవర్షవర్తిన తదైశ్వర్యం వశిత్వాఖ్యం సులభం శివయోగినాం. శివయోగినాం యోగులైన వాళ్లకు ఇది సులభమైంది. ఏంటి? సలోకపాల సర్వేపి లోకా. లోకాలు లోకపాలకులంతా కూడా వాళ్ళ వశవర్తులై ఉంటారు. ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ లోకాలతో కూడా రావణాసునికి వశవర్తులై ఉన్నారు లేదా? ఆ లోకం నుంచి బ్రహ్మలోకం వరకు కూడా ఆయన వాళ్ళ యొక్క చేతుల్లోనే పట్టుకున్నారు. లోకాలే కాకుండా లోకపాలకులైన వాళ్ళు కూడా వాళ్ళకు వశవర్తులై ఉంటారు. అంటే లోకంలోని వస్తువులో అవి కూడా ఉంటాయి. లోకాలు లోకపాలకులు తన చేతిలో ఉన్నారంటే ఇప్పుడు ఎట్లాగైతే చక్రవర్తి యొక్క అధీనంలో సామంతరాజులు ఉన్నట్టుగా, చక్రవర్తి సర్వప్రభువు కదా, వాళ్ళ అధీనంలో సామంతరాజులు ఉంటారు. అవసరమైతే వాళ్ళని వాడుకుంటాడు, లేకపోతే లేదు. అట్లాగే ఆత్మతత్వ జ్ఞాన స్వరూపం కలిగిన వాళ్ళకు సమస్త లోకాలు లోకపాలకులు అవన్నీ కూడా వశవర్తిన వశీభూతమై ఉంటాయి. తదైశ్వర్యం వశిత్వాఖ్యం సులభం శివయోగినాం. యోగులైన వాళ్లకు అది సులభమైంది. మనం ఏదన్నా కొంచెం మన వస్తువు మనం తీసుకోవాలంటేనే నానా తంటాలు పడుతున్నాం. చూడండి ఎన్ని తంటాలు పడతానో, ఎన్నిసార్లు కోర్టు తిరుగుతానో అది రావడం లేదు. అంటే రావడం లేదని కాదు, కొన్ని చేయిపోతున్నాయని, కొన్ని మనలో శక్తి ఉంటే కూడా సులభంగా తెగిపోటీ కూడా ఉన్నాయి లేదా విషయం చెప్తున్నాను. మరి అలాంటి శివతత్వ స్వరూపాన్ని వాళ్ళు పొందిన వాళ్ళకి ఇంకా లోకాలేంటి? లోకాలు లేవు, లోక పాలకులు లేరు. అంత తన స్వరూపం అయిపోయింది. తన యొక్క ఆత్మతత్వ సాక్షాత్కారం తర్వాత లోకంబులు లోకేశులు అలోకంబులై తెగిన తుది. అక్కడ ఎవడైతే వెలుగు ఆకృతితో వెలుగుతా అంటే లోకాలు పోయినాయి, లోకస్తులు పోయినాయి, అన్ని అంతా కూడా ఆయన దృష్టిలో అసలు మిథ్యేను. ఒకవేళ ఉంది అనుకుంటే ఆయనకు వశవర్తులయ్యే ఉంటారు కానీ ఆయనకు భిన్నంగా ఉండరు. మరి అలాంటి వాళ్ళే ఉన్నప్పుడు ఎస్తేవం బ్రాహ్మణో వేత్తి తస్య దేవావశేషితా. ఈ విధంగా అందరూ కూడా అలాంటి వాటికి వశవర్తులై ఉన్నప్పుడు
కిం పునః క్షమాపతి వ్యాఘ్ర వ్యాల స్త్రీ పురుషాదయ. అలాంటి వాళ్ళందరూ వశమే ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ మనకు కనిపించే క్షమాపతి అంటే భూపతి, రాజులు. క్షమ అంటే ఏంటిది? భూమి. దానికి పతి ఎవరు? రాజులు. తర్వాత వ్యాఘ్ర అంటే పెద్ద పుళ్ళు. తర్వాత వ్యాల అంటే సర్పాదులంతా కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా వశవర్త. దీన్ని ఏమంటే వశీకార సంజ్ఞ అంటారు. వశీకారం అంటే ఏంటిది? అన్నిటిని వశం చేయ. మరి దేవత లోకాలు లోకపాలకు సైతం వశవర్తులై ఉంటే ఈ పిచ్చి పిచ్చి అన్ని అంటే ఇంకా లోకాంతర్గతమే కదా. అన్ని లోకాంతర్గత, ఇవి కేవలం మానవ లోకాంతర్గతము. మొత్తం లోకాలు లోకపాలకులు కూడా. అందుకొరకే ఇప్పుడు ఇది కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. ఆకర్షణ మంత్రాలు వగేరే ఉంటాయి కదా. రాజాకర్షణ, స్త్రీ ఆకర్షణ, పురుషాకర్షణ, ధనాకర్షణ, ఇంకా ఇలాంటి అన్నీ కూడా ఆకర్షణ మంత్రాలు చేస్తే వాళ్ళు చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు కాబట్టి అంతవరకే వచ్చేస్తుంది. అదే వశీకరణ మంత్రాలు కొన్ని ఉంటాయిలేండి. మంత్రాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. అది చిన్న చిన్నవి చేస్తే అదంతా దాన్ని అది తిప్పికొట్టింది అనుకోండి చేసేటప్పుడు వీడి జీవితమే పోయింది ఆయన. కానీ యోగికి అట్లా కాదు కదా. సమస్తము ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయో అన్ని వశవర్తులే అయి ఉంటారు. ఇంక వానికి వశంగా అందంటూ ఒకటి ఉండనే ఉండదు లోకములు. సరే, ఆత్మభావన యొక్క మహిమని చెప్తున్నా. ఇంతవరకు సర్వాత్మ భావన చేత ఈ అష్టసిద్ధులు లభిస్తాయి అన్నారు. అష్టసిద్ధులు అంటే నీ చేతిలో ఎట్లా అయితే రకరకాలైన ఐశ్వర్యం ఉందో, బంగారం ఉంది, వెండి ఉంది, రత్నాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వగైరా ఉన్నాయి. నీకు అవసరమైతే వాడుకుంటావు, లేకపోతే ఎవరికన్నా కావాలంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వను కూడా ఇస్తాము లేదా? ఇస్తాము. అట్లాగే ఈయన దగ్గర కూడా ఐశ్వర్యం, అష్టైశ్వర్యం ఉంది, అష్టసిద్ధులు ఉన్నాయి అంటే తనకు వాడుకునేదానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే తనే ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆనందం యొక్క తుంపర్లు చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా ఆనందిస్తున్నారంటే వీటిని వాడుకోవాల్సిన అవసరము. కానీ ఎవరైనా ఆయన ఆరాధన చేస్తున్నారు అనుకోండి, సేవ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇవ్వగలుగుతారా లేదా? ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి. అందుకొరకు కదా మహాత్మను సేవించేందుకొరకు అంటే అందుకొరకు. అయితే వాళ్ళు ఆ భావంతో సేవించినట్టయితే, వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం వరకే సేవించినట్టయితే వీటితో పని లేదు కదా. అందుకొరకు తాను వాడుకోగలుగుతాడు, ఇతరులకు ఇవ్వగలుగుతాడు. స్తోత్రమే తత్ పఠేద్ధీమాన్ సర్వాత్మత్వంచ భవేతు. ఈ శ్లోకాన్ని బుద్ధిమంతుడైన వాడు, ఎందుకంటే సర్వాత్మత్వం ఇది స్ఫుటీకృతం అని మొదలు చెప్పాడు కదా. ఎందుకంటే సర్వాత్మత్వ మహావిభూతి సైతం స్యాత్ ఈశ్వరత్వం స్వతః అన్నాడు. ఈశ్వరత్వం స్వతः సిద్ధిస్తుంది. అంతేకాకుండా దాంతోపాటు ఈ సిద్ధులు కూడా వస్తాయని శ్లోకంలో చెప్పబడింది కదా. దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు. స్తోత్రమేతత్ పఠేత్ ధీమాన్. ధీమాన్ అంటే బుద్ధిమంతుడైన వాడు. ఏం బుద్ధిమంతుడైన వాడు? సర్వాత్మ భావన కావాలనే బుద్ధి కలిగిన వాడు. ఆ భావం చేత ఒకవేళ స్తోత్రాన్ని పఠనం చేసినట్టయితే సర్వాత్మత్వంచ భావయేతో, సర్వాత్మత్వాన్ని భావించాలి అని. ఈ స్తోత్రంలో చెప్పబడిన సర్వాత్మత్వ రూపంలో ఉన్న తత్వం ఏదైతే ఉందో దాన్ని భావన చేస్తూ ఆ స్తోత్రాన్ని పఠించినట్టయితే సర్వాచీనే స్పృహాం ముక్త్వా ఫలే స్వర్గాది సంభవే సర్వాత్మత్వ భావ సామ్రాజ్య నిరంతరిత చేతసాం పరిపక్వ సమాధీనాం కింకిం నామ్న న సిద్ధ్యతి. సర్వాత్మత్వ భావంతో చేసినట్టయితే అర్వాచీనం అంటే ఇప్పుడు మనం అనుభవించేది. తర్వాత దాన్ని వదిలిపెట్టి, దాని యందు ఆశను వదిలిపెట్టి, దాని అందులో ఆసక్తిని వదిలిపెట్టి, దాని అందరూ అహంకారాన్ని వదిలిపెట్టి అని. ఎప్పుడు మనకు ఇప్పుడు ఇది వదిలిపెడితే కానీ ఇంకోటి మనం పట్టుకోగలుగుతాము. అంతేకాకుండా స్వర్గాది సంభవే ఫలే, స్వర్గాదులలో లభించే ఫలాను. తర్వాత దాన్నే కదా మనం ఇహాముత్ర ఫల భోగ విరాగం ఉన్నారు కదా. ఈ లోకంలో పరలోకంలో ఉన్న ఫలాన్ని, ఆ భోగాన్ని మనం వదిలిపెట్టినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అర్వాచనం అంటే ఇప్పుడు మనం అనుభవించేది స్వర్గాది భోగం అంటే వాటిని కూడా వదిలిపెట్టి సర్వాత్మ భావ సామ్రాజ్య నిరంతర చేస్తాం. సర్వాత్మ భావన అనే సామ్రాజ్యంలో నిరంతరము చేతస్సు కలిగిన వాడు. ఆ సర్వాత్మ స్వరూపమే అదొక సామ్రాజ్యము. ఆ సామ్రాజ్య భోగాన్ని నేను అనుభవించాలి. ఈ అర్వాచీనం అంటే ప్రకృతం మన ముందు ఉన్నది. స్వర్గాది భోగాలు అవసరం లేదనుకున్నప్పుడు కానీ అది పొందగలదు. అవునా కదా? ఒకటింటే రెండవది ఉండదు. ఈ అర్వాచీన భోగము స్వర్గాది భోగం పరిచ్ఛిన్నమా? పరిచ్ఛిన్నమైనప్పుడు నువ్వు పరిచ్ఛిన్నాన్ని కోరినప్పుడు పరిచ్ఛిన్నం అవుతుంది. వాటిని వదిలిపెట్టి అపరిచ్ఛిన్నం కోరితే
చిన్నపిల్లవాడి దగ్గర పోయి వాడు ఏడుస్తా ఉంటే తీసుకోమంటాడు, నాకు ఇవద్దు, నాకు అదే కావాలంటాడు. ఇది ఇచ్చింది అని తీసుకుంటే అవుతుంది, అది పోతుంది కదా, పెద్ద వస్తువు పోతుంది కదా. అందుకొరకు ఈ అర్వాచన ఇహభోగ పరభోగాన్ని కోరినప్పుడు ఆత్మ సామ్రాజ్య భోగం అవుతుంది, దూరం అవుతుంది. అందువల్ల వీటిని వదిలిపెట్టిన వాడై, వీటి యందు ఆసక్తి లేని వాడై పరిపక్వ సమాధీనం కింకిం నామ నసిద్ధ్యతి. పరిపక్వ సమాధి అయిన వాళ్ళకు ఏమేమి సిద్ధించదు అంటే దీనిలో అర్థం ఏంటిది? ఇహపర భోగాలను వదిలిపెట్టి నువ్వు సర్వాత్మ భావంతో చేస్తేనే అన్ని సిద్ధులు నీకు వస్తాయి. లేకపోతే ఏమవుతుంది? దేని కోరుతావు అదే వస్తుంది కదా. చిన్నపిల్లవాడి దగ్గరికి నీకేం కావాలరా అని అడిగితే నాకు ఫలానా ఇవ్వంటే అదే ఇస్తాము. ఏమో నీ ఇష్టం ఏదన్నా ఇవ్వంటే ఏం చెప్తావు? నీకు నువ్వు తంటాలు పడుతూ ఉంటావు, ఏమి ఇవ్వాలి ఏమి వద్దు, ఏమి ఇవ్వాలి ఏమి వద్దు అనేది. ఒకటి కోరితే అదే ఇచ్చేసేస్తాం. అట్లాగే ఇక్కడ ఇహపర భోగాలను వదిలిపెట్టి సర్వాత్మ భావంతో, సర్వాత్మ భావనాహంకారంతో కూడుకున్న వారికి ఏమేమి సిద్ధించకుండా అంటే అన్ని సిద్ధులు వచ్చేసేస్తాయి. వారికి సిద్ధించదంటూ ఒకటి కూడా లేదు. అందుకొరకు ఈ స్తోత్రమంతా కూడా సర్వాత్మ భావన గురించి బోధింపబడింది. తర్వాత అలాంటి భావన ఎవరైతే పొందుతారో, పొందాలనే ఉద్దేశం చేత స్తోత్రాన్ని మననాదులు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు సిద్ధించంది ఒకటి లేదు అనే విషయాన్ని గుర్తు చేసి, స్వర్గాది రాజ్యం సామ్రాజ్యం అనుతే నహి పండిత. స్వర్గాది రాజ్యాన్ని సామ్రాజ్యం అని కొందరు అనుకుంటా ఉంటారు. నహి పండిత, పండితుడైన వాడు అనుకోదు. పండిత అంటే అర్థం ఏమి? సదసద్ వివేచని బుద్ధి పండాదత్యాది అంటే వివేక జ్ఞానం కలిగిన వాడు, నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వాడు స్వర్గాది భోగాలని సామ్రాజ్యం అనుకోడు. అనుకున్నట్టయితే వాడు ఇంకా పైకి ఎక్కడ పోతాడు? ఆ సామ్రాజ్యం. పండితుడు అంటే శతశ్లోకి పండిత కాదు ఇక్కడ. పండితుడు అంటే పరిపక్వ మనస్సు కలిగిన వాడు, సంపూర్ణమైన వైరాగ్యం కలిగిన మనస్సు కలిగిన వాడు, అతని పండితుడు. ఇక్కడ మామూలు పండితులు లేదు, మీరు దేవాలయాల్లో పూజ చేసిన పండితులు అని పిలుస్తూ ఉంటారు కదా, పంతులు గారు అని. అది కాదు ఇక్కడ. పండిత అంటే వివేక జ్ఞానం కలిగిన వాడు. వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు? స్వర్గాది భోగాలే భోగాలు అనుకోరు. మరి వాటిని కోరి యజ్ఞాలు యాగాలు వగర చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? పండితులు కాదు. ఎందుకంటే వాళ్ళు దాని కోరి చేస్తున్నారు, అంతవరకే పోతూ ఉంటారు. కానీ దాన్ని కోరే వాళ్ళు పండితులు గారు. పండితులైన వాళ్ళు దాన్ని కోరరు. పండితులైన వాళ్ళు దాన్ని కోరరు. తెలంగాణలో ఓ సామెత ఉంది. ఏముంది అంటే ఏంటిది, దీని పేరు కాదు, జంగమైంది దాసరైంది చివరి తాళ్ళు వెళ్ళితే తెలుస్తుందిలేండి అన్నారు. వాడు ఎవడో పోతా ఉండే దారిలో బొట్టు పెట్టుకొని పోతున్నాడు. అది జంగమా దాసరా అని అడిగాడంట. అది కాదయ్యా, తాడి చెట్లు ఉన్నాయి కదా పూర్వకాలం, అక్కడ ఎక్కువ ఉంటాయి లేండి. ఆ చివరి తాళ్ళ దాకపోతే తెలుస్తుంది. జంగం అయితేనేమో నేరుగా వెళ్ళిపోతాడు, దాసర అయితేనేమో ఏ చెట్టు కిందనో తాగుతాడు. జంగమదేవులు సామాన్యంగా తాగారు. వాళ్ళు ఎవరైనా అడిగితే, ఎవరు అడిగేది ఎందుకు, వాడి పోకటే తెలుపుతా ఉంటుంది. జంగమైంది దాసరైంది చివరి తాడి చెట్టు దాటుకొని పోయాడు అనుకో, అప్పుడు ఎవరు? జంగమదేవరా. వాళ్ళు కూడా లింగాయతులు కదా, బాగా శివ పూజ వగేరే చేస్తూ ఉంటారు కాబట్టి దానిలో కూడా నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు దాసరి అంటే ఎవరు? ఇల్లు తిరిగారి హరిలో రంగా తిరుగుతూ ఉంటారే వాళ్ళు దాసర్లు. వాళ్ళైతే ఏం చేస్తారు? చెట్టు కింద కూర్చుండి తెలిపోయిందా లేదా? అట్లాగే ఇక్కడ పండితుడైతేనేమో స్వర్గాది భోగాలను కోరరు. పండితుడు కాకపోతే కోరుతున్నామంటే అప్పుడు నీ సంగతి తెలిసిపోయింది, దాసరివా జంగం అనేది. అందువల్ల ఇక్కడ పండితుడు అంటే వివేక జ్ఞానం కలిగిన వాడు సామాన్యంగా ఏం కోరడు. ఆయన దగ్గరికి అన్ని వస్తూ ఉంటాయి. సర్వాత్మ భావన స్వర్గాది రాజ్యం సామ్రాజ్యం మనుతే నహి పండిత తదేవ తస్య సామ్రాజ్యం యత్తు స్వరాజ్యం ఆత్మని. వారి సామ్రాజ్యం ఏంటంటే స్వర్గభోగం సామ్రాజ్యం కాదు, ఆత్మతత్వమంది రమించడమే వాడికి సామ్రాజ్యం. స్వస్యరాజ్యం స్వరాజ్యం అన్నారు. స్వరాజ్యం అది గచ్చతి అని మన శ్లోకం కూడా వచ్చింది. అందుకని మలయాళ స్మరణ మనకు స్వరాజ్యం వచ్చిందని స్వరాజ్యం, ఆత్మరాజ్యం. ఆత్మరాజ్యం రమించేవాడు స్వరాజ్యాధిపతి అవుతాడు. సామ్రాజ్యం కాదు కావాల్సింది, కాదు స్వరాజ్యం కావాలి. అందుకొరకు స్వర్గాది భోగాల్లో అనుభవించేది సామ్రాజ్యం కాదు. మనకు పండితుడైన వాడు ఆ సామ్రాజ్యంలో ఏంటిది ఆసక్తిని చూపెట్టడు, స్వరాజ్యంలో ఆసక్తిని చూపెడతా ఉంటాడు. అందుకొరకు సర్వాత్మ భావనావంతం సేవంతే సర్వసిద్ధయ.
సర్వాత్మ భావన కలిగిన వారిని సమస్త సిద్ధులు సేవిస్తూ ఉంటారు. సమస్త సిద్ధులు మనకేంటిది, మనకు దాని యొక్క ఉపమానం మనం కావాలంటే మీరు ఎప్పుడు సినిమా చూసే ఉంటారు కదా, చూసే ఉన్నారు అందరు. కానీ ఏది పుండరీకుడు అమ్మ నాన్న సేవ చేస్తా ఉంటే గంగా యమున సరస్వతులు వచ్చేసేసి ఇంటి ముందు ఒకరు ఊడ్చి ఒకరు చల్లి ఒకరు ముగ్గులు వేసిపోతుండేవాడు. వచ్చేప్పుడు నల్లగా వచ్చేవాడు, పోయేప్పుడు తేజస్సుతో పోయేవాడు. ఒకరోజు కనిపెట్టాడు, ఏంటబ్బా ఇట్లా వస్తారు నల్లగా వచ్చారు, ఇదేం చేసిపోతున్నారు. ఒకసారి పట్టుకుని అంటే ఊరికే ఆప్ చేసి మీరు ఎవరంటే మేము గంగా యమున సరస్వతం ముగ్గురం, మరి ఏదో వచ్చేప్పుడు నల్లగా వచ్చారు, పోయేప్పుడు తెల్లగా పోతున్నట్టు వచ్చేప్పుడు వాళ్ళు స్నానం చేసి పాపాలను మమ్మల్ని మా ఎందుకు వదిలిపెడితే నల్లగా అయిపోయాము. తర్వాత నువ్వు దివ్యమైన మాతాపితృ సేవ ఎందు భక్తి కలిగి చేస్తున్నావు కాబట్టి మీ దగ్గర సేవ చేసినందువలన మాకు ఆ పుణ్యం లభించి ఆ పాపం పోయి వెళ్ళిపోతున్నాం అన్నారు. ఎందుకు చెప్తున్నామంటే మరి అలాంటి దానిలోనే అట్లా ఉన్నప్పుడు ఆత్మ సామ్రాజ్యాధిపతి అయిన వాడుకు సమస్త సిద్ధులు ఆయనే సేవిస్తూ ఉంటాయి. సేవించడం అంటే అర్థమేమి, ఆయన సేవ ఆయనకేం కావాలో ఆయన సేవ ఆయన దగ్గర ఉంటాయని అర్థం. కావాలంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. అంటే ఏ శక్తి గురించి కూడా ఆయన వేరే ప్రయత్నం చేయవలసిన అవసరము లేదు. సామ్రాజ్యాధిపతి అయిన తర్వాత ఫలానా కావాలి అనుకోవాలా ఏంటి, అన్ని రెడీ అయి ఉంటాయి ఆయన దగ్గర. ఏది కావాలంటే అది తీసుకుంటా, లేకపోతే అట్లాగా ఉండిపోతారు. తస్మాదాత్మని సామ్రాజ్యం కుర్యాతో నియతమానస. అందువల్ల ఆత్మ సామ్రాజ్యం కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. దేనిలో? నియతమానస. ఇది మెయిన్ పాయింట్. నీ మనస్సును కంట్రోల్ చేసుకున్నవాడవై అది సిద్ధిస్తే ఇది సిద్ధిస్తుంది, లేకపోతే లేదు అంతే. అసలు పాయింట్ ఏంటిది? నియతమానస. ఇది ఎప్పుడవుతుంది? అనేక జన్మ సంసిద్ధి. యోగి అయిన వారికి అయిపోతుంది, మన యోగం అయితే మనకు కూడా అవుతుంది. ఎప్పటికైనా నియత మానసుడు అవుతేనే, సర్వసంకల్ప సన్యాసి అవుతేనే. ఇది ఇప్పుడు చెప్పినదంతా అదే కదా వచ్చేసింది. సర్వాత్మ భావన అంటే ఇతర సంకల్పం లేకుండా ఉండాలి కదా. ఇతర సంకల్పాలు ఉంటే సర్వాత్మ భావన కాదు, సర్వాత్మ భావన ఉంటే ఇతర సంకల్పాలు కాదు. ఇది ప్రారంభ సాధకుడైన వాడు నియత మానసుడై. నియతం అంటే నియమించే మనసు కలిగిన వాడు. ఎక్కడ నియమించాలా? లక్ష్యంగా సర్వాత్మ భావంలో నియమించడు. పరమాత్మ భావాన్ని నియమించినట్టయితే సమస్త సిద్ధులన్నీ కూడా వస్తాయి. కాబట్టి దాని అందే నియమించిన మనసు కలిగిన వాడై ఉండాలి. అది సాధనా పద్ధతిలో సంపూర్ణమైన ఫలం. సాధనా సామ్రాజ్యంలో సంపూర్ణమైన. అందుకొర జ్ఞానీతు ఆత్మైవ అన్నాడు భగవంతుడు. జ్ఞాని నా యొక్క స్వరూపము అంటే భగవంతుని దగ్గర ఏ శక్తి ఐశ్వర్యం ఉందో అది కూడా జ్ఞానిలో ఉంటుంది. అందుకొరకే ఎస్తు జ్ఞానం భోజయేత్తు అని శివగీతలో ఎవరైతే జ్ఞానికి భోజనం పెడతారో వాళ్ళు సమస్త లోకాలకు భోజనం పెట్టినవాడు కృష్ణానికి. ఎందుకంటే ఆయన కుక్ష ఉంటారు. ఎవరైతే జ్ఞానిని ద్వేషిస్తాడో కుల్లి రోగాలు వచ్చేసి చచ్చిపోతాడు. అది ఎందుకంటే అక్కడ ద్వేషించినందువల్ల అదవుతుంది, భోజనం పెట్టినందువల్ల ఇదవుతుంది. ఎందుకంటే సమస్త బ్రహ్మాండ ఆయనలో బ్రహ్మాండ స్వరూపుడై ఉన్నాడు కాబట్టి. అందువల్ల ఈ రూపములో ఈ యొక్క స్తోత్రం యొక్క మహాత్మ్యాన్ని గొప్పతనం చెప్తూ, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. ఇది శ్వేతాష్టర మంత్రం ఇదివరకు కూడా వచ్చేసింది. ఎలాంటి భక్తి శ్రద్ధలు భయము భగవంతుని యందుంటాయో అలాంటి భక్తి శ్రద్ధ భయం కూడా గురువు యందు ఉండాలి. తస్యైతే కథితా హ్యర్థ. అలాంటిది ఉన్నట్టయితే వాడు ఏది చేస్తున్నాడో అది నిర్విఘ్నంగా జరిగి ఇప్పుడు చెప్పిన ఫలాన్ని కూడా పొందగలుగుతా ఉంటాడు. ప్రకాశంతే మహాత్మనః. మహాత్మనులై వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. మహానాత్మ అంటే ఇప్పుడు సర్వాత్మభావం చెప్పారు కదా. ఎందుకు చెప్పబడింది అంటే మార్గదర్శి ఆయనే కదా, మార్గాన్ని ప్రకాశింపజేసేవాడు. ఆ ప్రకాశం ద్వారానే నువ్వు ప్రకాశవంతుడయ్యావు. అందుకొరకే ఇది దేవేరిష్టో గురస్తాత గురవరుస్తే కోపిన త్రాత అన్నాడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తా అంట. గురువే కోపిస్తే గోవిందానికి నీకు ఆధారమే లేదు. బయట వాళ్ళు ఎవరన్నా తిడితే తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు పిల్లవాడు. తల్లే 2 దెబ్బలు వేస్తే ఎక్కడ పోయి చెప్పుకుంటాడు? మూల పోయి కూర్చుని ఎడతా కూర్చుంటాడు. అట్లా ఇక్కడ కూడా
అందుకొరకే కదా గురువును వెతికి 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 ఆ తత్స్వరూప అవగాహన చేయించేవాడిని పట్టుకొని దాన్ని ఒకసారి పట్టుకున్నామా మళ్ళీ వదిలిపెట్టే ప్రసంగము అంటే అర్థం ఏంటిది? అలాంటి భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడే ఇప్పుడు చెప్పిన ప్రకాశ స్వరూపమైన ఆత్మతత్వ జ్ఞానం కలుగుతుంది సాధకుడైన వాడికి అని చెప్పేదాని కొరకు. అందుకొరకే అనన్య భక్తి అనేది కావాలి. అనన్య భక్తి అంటే పరమాత్మకు గురువుకి ఏమాత్రం కూడా తేడా లేదని ఆ భక్తిని సాధించి దాని ద్వారా మనస్సును సర్వాత్మభావన నియుక్తం చేసిన వారికి సమస్త సిద్ధులు కలుగుతాయని చెప్పేసేసి దీన్ని పూర్తి చేస్తున్నాడు. ప్రకాశాత్మికయా శక్త్యా ప్రకాశానాం ప్రభాకర. ప్రకాశశక్తి కలిగిన ప్రకాశాత్మిక ప్రకాశమనే శక్తి కలిగి సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ప్రభాకర్ సూర్యుడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశము? ప్రకాశ స్వరూపమైన పరమాత్మ నుంచి తీసుకున్న ప్రకాశం చేతిని సమస్త వస్తువులను ప్రకాశింపజేస్తున్నాడు ఆయన. అట్లాగే ప్రకాశతి యో విశ్వం ప్రకాశోయం ప్రకాశతాం. అందువల్ల ఈ విశ్వాన్నంతా కూడా ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అంటే ప్రకాశ స్వరూపమైన పరమాత్మే ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశితాం అన్నారంటే అంటే ఇక్కడ ఆశీర్వాదం చేస్తున్నాడు. మీరు ఆ స్తోత్రం చేసినందువల్ల ప్రకాశ స్వరూపమైన తత్వం మీకు ప్రకాశించుగాక అని ఆశీర్వాదం చేస్తున్నాడు. ఎవరు? సురేశ్వరాచార్య. సర్వాత్మ భావనంతా కూడా ప్రకాశాత్మిక శక్తి, శక్తి ప్రకాశ స్వరూపమైంది. ఆ సమస్తాన్ని ప్రకాశించే వస్తువునంతా కూడా ప్రభాకర్ వంటి సూర్యుడు ఆ శక్తి ద్వారానే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వాన్నంతా కూడా తన ప్రకాశించే ఆ ప్రకాశ స్వరూపమైన తత్వము నీకు ప్రకాశించుగాక అంటే నువ్వు కూడా ప్రకాశ స్వరూపునివి అవుదుగాక అని చెప్పి ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే దశమోల్లాస సంగ్రహ అని ఈ విధంగా మానసోల్లాసం అనేది ఏంటిది? దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానాన్ని సంగ్రహంగా ఎప్పుడు ఇంకా సంగ్రహం ఉన్నదంతా చెప్పేసేసి సంగ్రహం అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది అంటే తన యొక్క అహంకారం చెప్పుకోవడం కాదు, నేను సామాన్యుని అనే భావనను ఇక్కడ చూసి చేసుకోవడం. మహానుభావుడు శంకర భగవత్పాదులు ఆయన యొక్క భావాన్ని మీకు సంగ్రహంగా చెప్పాడు. ఇంకా చాలా ఇంకా లోతుగా ఉంది. ఎంత లోతుకు పోతే అంతే వస్తూ ఉంటుంది. అదే అందుకొరకు దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే దక్షిణామూర్తి స్తోత్రం యొక్క అర్థాన్ని ప్రతిపాదించే దక్షిణామూర్తి స్తోత్రం యొక్క అర్థం ఏంటిది? సర్వాత్మ భావన అన్ని చెప్పేసి ఇది లేదు అది లేదు, ఉన్నది ప్రకాశ స్వరూపమైన ఒకటే తత్వము, దాన్ని ప్రతిపాదన చేశాము. అందువల్ల ఈ ప్రబంధంలో అది మీకు లభించగానే ఆశీర్వాదం చేశాడు కదా. అందుకొరకు ఈ విధంగా సమస్త గ్రంథాన్ని నిర్విఘ్నంగా పరిశ్రమం చెందినందుకు ఇది కూడా ఒక మంగళాచరణ. ఏది? ప్రకాశాత్మిక శక్తి ప్రకాశానం ప్రభాకర్ అనేది చివరి. అందుకొరకే గ్రంథమధ్యే గ్రంథాంతే మంగళాచరం ప్రధంతే విషయ అన్నారు. గ్రంథం ప్రారంభంలో, గ్రంథం మధ్యలో, గ్రంథం చివరిలో మంగళాచరణ చేసినట్టయితే ఆ గ్రంథము పటుత్వాన్ని కలిగి నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం చేత చివరిలో ఇది మంగళాచరణ రూపంలో మనము గ్రహించాలి. దీన్ని మానసోల్లాసంలో దశమ ఉల్లాసము. అందువల్ల అనే భగవాన్ శ్రీ దక్షిణాముఖ శివ ప్రియతాం భజతాం నిత్యం తత్వజ్ఞాన ప్రదస్సతాం అని వ్యాఖ్యాతాడు ఒక మాట రాశాడు. ఈ యొక్క శ్లోకం యొక్క మహిమ చేత దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న పరమశివుడు ప్రియతాం సంతోషించి భజతాం నిత్యం మిమ్మల్ని అందరినీ కూడా రోజు సేవించుగాక అంటే అర్థమేమి? ఆయన యొక్క ఆశ్రయం మీ అందు ఉండుగాక. దేనివల్ల ఆయన ఎటువంటి తత్వజ్ఞానాన్ని ఇచ్చేవాడు. నిధేయ సర్వ విద్యానామని కదా గురవే. గురువు ద్వారా ఏమవుతుంది? తత్వజ్ఞానమే కదా. గృణాతి శిష్యేభ్యో తత్వం బోధయతి ఇది గురువు అని మొదలు చెప్పుకోవడం గుర్తుందో లేదో. శిష్యులకు తత్వజ్ఞానం తత్వజ్ఞానం అంటే ఏంటిది? తత్వమసి మహావాక్యం ద్వారా బోధింపబడే జ్ఞానం ఏదైతే ఉందో తత్వజ్ఞానము. తత్వత్వ కదా. తత్ అంటే అది, త్వ అంటే నువ్వు. ఆ పదంలోనే ఉంది తత్వజ్ఞానం అంటే. యథార్థ జ్ఞానం అన్నా తత్వత్వ అదే నువ్వు అంటే తత్వమసి మహావాక్యం ద్వారా బోధించే జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు లభించుగాక అనే భావాన్ని ఇక్కడ గుర్తు చేశారు. ఈ విధంగా 15 రోజులు దాదాపుగా
15 గంటలలో 10 శ్లోకాల యొక్క సంక్షేపార్థాన్ని అమ్మ యొక్క దయచేత నేను కూడా సంక్షేపంగా మీకు చెప్పగలిగాను. నా బుద్ధిని అనుసరించి మీ అందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రకాశ స్వరూపమైన జగన్మాత రక్షించుగాక అని ఈ యొక్క వ్యాఖ్యానాన్ని మనము పూర్తి చేసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.